పీడీఎఫ్ పార్టీ ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాళ్ళు సామాన్యులు. ఇక వేరే పక్క మనం చూస్తే కనుక కూటమి ప్రభుత్వంలోని క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చేసి ఫీల్డ్ దిగారు. అసలు ఈ ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఎటువంటి క్యాండిడేట్స్ ని తీసుకోవాలనుకుంటారు? ఎటువంటి క్యాండిడేట్స్ కావాలనుకుంటారు? రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావాలనుకుంటారా, లేకపోతే ఈ పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నుంచి ఒకరు నాయకులు ఎదగాలని చెప్పి మీరు కోరుకుంటారా? సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి. నేనైతే పర్సనల్ గా నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి పట్టభద్రులే ఉండాలి, అంటే కామనర్స్ ఉండాలి, కామన్ పీపుల్ రావాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం డైరెక్ట్ గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పూర్తిగా ఈ 3 స్థానాల్లో కూడా వారి యొక్క ఆధిపత్యాన్ని అయితే చెలాయించేసింది. అదైతే నాకైతే నచ్చలేదు, నాలాంటి వాళ్ళకి చాలా మంది కూడా నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఉంది, అంటే అసెంబ్లీ, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుల కోసం. ఇంకోటి శాసన మండలి ఉంది. శాసన మండలి అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే పెద్దల సభ అని చెప్పి చెప్తారు. లైక్ లోక్సభ, రాజ్యసభ ఏ విధంగా ఉంటాయో లోక్సభ డైరెక్ట్ గా పీపుల్ త్రూ ఎన్నుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ ఏదైతే ఉందో పెద్దల సభగా అంటారు. ఆ సభకి డైరెక్ట్ గా వీళ్ళు ఎవరైతే గెలిచిన ఎంపీలు ఉంటారో వాళ్ళు రిఫర్ చేసి కొంతమందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో శాసన మండలి అంటారు.